ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకైతే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే ఎస్ఎస్సిఎల్కి సంబంధించి మనకు కొద్దిసేపటి క్రితం జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించినటువంటి చూద్దాం డీటెయిల్స్. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 01/2024. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ఎస్ఎస్సిఎల్. సో ఎస్ఎస్సిఎల్కి సంబంధించి మనకు ఒక 10 కేటగిరీస్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటి క్రితం మనకి ఇక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ వచ్చేసి 139 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ F&E E2 గ్రేడ్కి సంబంధించి 22 పోస్టులు ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ E2 గ్రేడ్కి సంబంధించి 22 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ IE E2 గ్రేడ్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోజియాలజిస్ట్కి సంబంధించి 2 పోస్టులు అయితే మనకు ఉండడం జరుగుతుంది. అలాగే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్కి సంబంధించి ఒక 3 పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి సంబంధించి ఇక మనకు ఒక 18 పోస్టుల వరకు అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఒక 30 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ వచ్చేసి గ్రేడ్ సికి సంబంధించి ఒక 16 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇలా ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ పోస్టులకు సంబంధించినటువంటి జాబ్స్. సో మనకి ఇక్కడ చాలా క్లియర్గా అన్నీ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 1 మార్చి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో 1 మార్చి నుంచి స్టార్ట్ అయిపోయి అలాగే 18th మార్చ్ వరకు అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్. సో కంపల్సరీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ది పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ టెంటాటివ్స్ ఎస్ఎస్సిఎల్ రిజర్వ్ ద రైట్స్ అండ్ రిస్ట్రిక్ట్స్ రిక్రూట్మెంట్ అడ్వర్స్ నీడ్ వితౌట్ ఇష్యూసింగ్ ఎనీ ఫర్దర్ నోటిఫికేషన్స్ ఆర్ ఎనీ రీజన్స్. సో కంపల్సరీ ఇందులో ఏమైతే మెన్షన్ చేస్తారో అవి మాత్రం మీరు నమ్మాలి తప్ప మిగతా నమ్మకూడదు. ఏం మోడిఫికేషన్స్ ఉన్నా సరే ఎస్ఎస్సిఎల్ పోర్టల్లోనే చూడండి అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్. సో ఏజ్ రిలాక్సేషన్ గురించి చాలామంది క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతున్నారు. సో ఇందులో చాలా క్లియర్గా మనకైతే మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈజ్ 30 years ఫర్ ది పోస్ట్ ఫ్రమ్ 1 to 8 and 10. ఒక 9 కాకుండా మిగతా అన్నిటికీ కూడా మనకి ఇక్కడ 30 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 30 years ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇది అందరికీ నార్మల్గా ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి బీసీకి సంబంధించి కొన్ని ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాళ్ళకి వచ్చేసి ఇంకొక 5 years అయితే రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. సో నార్మల్గా అందరికీ 30. సో రిమైనింగ్ రిజర్వేషన్ వాళ్ళకి వచ్చేసి 35 అయితే ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే మనకు పోస్ట్ నెంబర్ 9 వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కొంచెం ఎక్కువ ఉంది, అది 45 years వరకు ఉంది. సో ఈ పోస్ట్ 9 వచ్చేసి ఏంటంటే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఆ ఒక్క పోస్ట్కి మాత్రమే 45 years ఏజ్ ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకు 30 to 35 మధ్యలో ఉండాలి. 30 అయితే నార్మల్, 35 అయితే రిజర్వేషన్. అలాగే ఫర్ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి ఇది ఏం అవసరం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ డీటెయిల్స్ టు అప్లై ప్లీజ్. ఓకే, ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకు ఎస్ఎస్సిఎల్ మెయిన్ వెబ్సైట్లో కెరియర్ సెక్షన్లో అయితే అప్లై అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పండి. అలాగే దీనికి సంబంధించి ఇంకా పూర్తి నోటిఫికేషన్ మనకు రిలీజ్ అవుతుంది. సో అది వచ్చిన తర్వాత ఇంకా మనకు కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ కానీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సో వాటికి సంబంధించి నేను మళ్ళీ అయితే ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.